అక్కినేని వారి అభిమానులకి అలాగే నాగ చైతన్య గారి అభిమానులకైతే మాత్రం పండగ అని చెప్పొచ్చు అనమాట. మంచి మాస్ యాక్షన్తో పాటు లవ్, ఎమోషనల్ అన్నీ కలిపి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే సాయి పల్లవి గారి ఫ్యాన్స్కి కూడా ఈ మూవీ ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది. ఆవిడ క్యారెక్టరైజేషన్ అలా ఉండబోతుందని చెప్పి అర్థమవుతుందన్నమాట. ముందుగా ఈ మూవీలో సాయి పల్లవి గారిని చూస్తే కనుక ఒక ఆయన డబ్బింగ్ చెప్తారు కదా స్పెట్స్ పెట్టుకొని సాయి పల్లవి గారి వాయిస్లో, సో ఆయనే గుర్తొచ్చాడనమాట నాకైతే మాత్రం. అలాగే ఇంకొక వైపు చూస్తే కనుక మన నాగ చైతన్య గారు మొత్తానికి సరిహద్దులు దాటి పాకిస్తాన్ దాకా వెళ్ళిపోయినట్టయితే ఉందన్నమాట. మరి ఈయన్ని తండేలుగా అంటే వాళ్ళందరికీ నాయకుడిగా అయితే ప్రకటించారు. మరి నాగ చైతన్య గారు దేనికైనా కానీ ముందుండాల్సిన సిచ్యువేషను. మరి ఇంకొక వైపు ఏమో సాయి పల్లవి గారు ఏమైద్దో ఏంటో వద్దు అని చెప్పి ఆపుతున్న సిచ్యువేషన్ అనమాట. మొత్తానికైతే బోర్డర్ దాటి పాకిస్తాన్లోకి వెళ్ళినట్టయితే తెలిసింది. కాకపోతే ట్రైలర్లో మనకు చూస్తే కనుక వీళ్ళు అలా ఏదైతే చేపలు పడుతూ వెళ్ళారో మరి అక్కడైతే ఇంతకుముందు టీజర్ అది రిలీజ్ చేశారు కదా, అప్పుడైతే మాత్రం వీళ్ళందరినీ కూడా ఖైదీల్లాగా పట్టుకొని అక్కడే ఉంచారనమాట. సో మరి ఇందులో చూస్తే కనుక ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఎదురు తిరిగినట్టయితే తెలుస్తూ ఉంది. మరి మొత్తానికి అసలు ఇదంతా కూడా మనకు ఒక డిఫరెంట్ అడ్వెంచర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే వస్తూ ఉంది. అడ్వెంచరల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో ఉత్కంఠభరిత సన్నివేశాలు అయితే చాలా ఉన్నాయి. మరి లవ్ స్టోరీ కూడా తెలిసిందే కదా, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు లవ్ స్టోరీ మూవీలో కూడా. సో మరి చూద్దాము సాయి పల్లవి గారి న్యాచురల్ యాక్టింగ్, అలాగే మరి నాగ చైతన్య గారికి కరెక్ట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట ఈ మూవీ. ఆయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా బయట పెట్టడానికి చందు మొండేటి గారు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అలాగే మూవీని డైరెక్ట్ చేస్తుంది వచ్చి చందు మొండేటి గారు అనమాట. ఇంతకుముందు నిఖిల్ గారితో కార్తికేయ 2 లాంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ని ఇచ్చారు. అలాగే మనకి నాగ చైతన్య గారితో కూడా ఇంతకుముందు ప్రేమం అని చెప్పి మలయాళం రీమేక్ మూవీ తీశారు. అలాగే సవ్యసాచి అనే మూవీ తీశారు. సో మళ్ళీ థర్డ్ టైం అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే మాత్రం. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ తీస్తూ ఉంటారు మన చందు మొండేటి గారు. సో మరి నాగ చైతన్య గారితో ఇది ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది అనమాట. కాకపోతే యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ. సో నాగ చైతన్య గారికి అయితే మాత్రం మామూలుగా ఉండదు సక్సెస్. సో రీసౌండ్ రాబోద్ది అని చెప్పి అయితే ముందుగానే తెలుస్తుంది. సో ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక మంచి బూస్టప్ ఇచ్చే మూవీ అని చెప్పి తెలుస్తుంది. సో చూద్దాము. డిఎస్పి గారి మ్యూజిక్ ఒకవైపు హైలైట్గా ఉంది. అలాగే ఆ టేకింగ్ కానీ అదంతా కూడా మనకి ఒక విజువల్ వండర్ టైప్లో తీసుకెళ్తున్నారని చెప్పి తెలుస్తుంది, అందులోనూ సముద్రం మీద. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి.